చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారు? ఇదే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న ప్రశ్న. ప్రెజెంట్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చేవెళ్ల నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి పెట్టారు. పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న వారి గురించి కేటీఆర్ ఆరా తీశారు. కేటీఆర్ తో జరిగిన సమావేశంలో కొప్పుల మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి లేదని మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు తెలిపారు. దీంతో తాము సూచించిన నేతకు సపోర్ట్ చేయాలని కేటీఆర్ చెప్పారు. చేవెళ్ల నుంచి కాసాని వీరేశం ముద్రాజ్, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్టోళ్ల కార్తిక రెడ్డి పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారు? ఇదే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చేవెళ్ల నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి పెట్టారు. పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న వారి గురించి కేటీఆర్ ఆరా తీశారు. కేటీఆర్ తో జరిగిన సమావేశంలో కొప్పుల మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి లేదని మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు తెలిపారు. దీంతో తాము సూచించిన నేతకు సపోర్ట్ చేయాలని కేటీఆర్ చెప్పారు. చేవెళ్ల నుంచి కాసాని వీరేశం ముద్రాజ్ అండ్ సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్టోళ్ల కార్తిక రెడ్డి పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత వచ్చిందని, రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ గెలుస్తుందంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు ఆయన. రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటమి ఫలితాలను ఎవ్వరూ కూడా పట్టించుకోవద్దు, కరీంనగర్ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందంటూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటూ కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఏ సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు? అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత వచ్చిందన్నారు ఆయన. ఏంటి, ఏ సందర్భంలో మాట్లాడారు? దేవి, చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ రోజు నుంచి మొదలైనటువంటి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు, ఆ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి వాళ్ళ అనే అభ్యర్థులను ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగానే కరీంనగర్ కు సంబంధించి పార్లమెంటు అభ్యర్థితో పాటుగా జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం అయితే ఈ సందర్భంగా కేసీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఈ అంటే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఆల్రెడీ మొదలైపోయింది కాబట్టి దాన్ని బీఆర్ఎస్గా తమ క్యాచ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో నేతలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం ద్వారా
కరీంనగర్ పార్లమెంటుని ఈజీగా గెలుచుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు బీజేపీ చేతులు ఉంది. బీజేపీ అక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు, బండి సంజయ్ అక్కడ ఉన్నారు. అయితే బీజేపీ కూడా కాదు, ఈసారి అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవడం, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా అక్కడ అభ్యర్థి గెలవడం, ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోయేటటువంటి అభ్యర్థి గెలవబోతున్నారు. అందుకోసం నేతలందరూ కేవలం కలిసికట్టుగా పనిచేయడం ద్వారా గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందనేది కేసీఆర్ ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో చెప్పారు. దేవి. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.